ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ రోజు నుండి మార్గశీర్ష మాసం ప్రారంభం కాబోతోంది. ఈ మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి మాసము. కార్తీక మాసం మొత్తము మనము పరమేశ్వరుణ్ణి పూజించాం కదా. కార్తీక మాసంలో మనం చక్కగా నదీ స్నానము చేసి పూజా మందిరంలో సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించి శివాలయానికి వెళ్ళి ఆకాశ దీపాన్ని దర్శించి అదేవిధంగా కార్తీక సోమవారాల్లో ఉపవాసం చేసి శివ పూజ చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నాం. కార్తీక పురాణాన్ని కూడా చెప్పుకున్నాం కదా. ఈ మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన చేయాలని పెద్దలు చెప్పి ఉన్నారు. సంవత్సరంలో ఈ 2 నెలలు చాలా శక్తివంతమైనదన్నమాట. కార్తీక మాసం ఎంత శక్తినైతే పుంజుకొని ఉంటుందో ఈ మార్గశిర మాసం కూడా అంతే శక్తిని పుంజుకొని ఉంటుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు, విభూతి యోగంలో మాసానాం మార్గశీర్షోహం అని స్వామి భగవద్గీతలో మనకు చెప్పి ఉన్నాడు కదా. మాసాలలో మార్గశిర మాసం నేనే. మార్గశిర మాసం అంటే నాకు చాలా ప్రీతికరం అని సాక్షాత్తు భగవంతుడే చెప్పి ఉన్నాడు కదా. ఈ మార్గశిర మాసం మొత్తము కూడా విష్ణు ఆరాధన చేయాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. విష్ణు ఆరాధన అంటే లక్ష్మీనారాయణుల్ని పూజించవచ్చు, లేకపోతే సీతారాముల్ని పూజించవచ్చు, లేకపోతే రుక్మిణి సమేత శ్రీకృష్ణ పరమాత్మని పూజించవచ్చు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామిని పూజించవచ్చు. గృహస్థులు అంటే మనమందరము గృహస్థులము కదా. ఇళ్లలో మనం పూజ చేసేటప్పుడు గృహస్థులు ఎప్పుడూ కూడా లక్ష్మీనారాయణుల్ని కలిపి పూజించాలి. కొంతమంది లక్ష్మీదేవిని మాత్రం పూజిస్తారు, మాకు లక్ష్మీ అనుగ్రహం ఉంటే చాలు, శ్రీమన్నారాయణుడు అవసరం లేదు అని. మా ఆయనను పూజించినటువంటి చోట, మా ఆయనను తలుచుకోనటువంటి చోట, మా ఆయనకు గౌరవం ఇవ్వని చోట నేను ఎందుకుంటాను, నేనుండను అని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కొంతమంది శ్రీ మహావిష్ణువును మాత్రం పూజించి లక్ష్మీదేవిని అశ్రద్ధ చేస్తారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు నా భార్యకు విలువివ్వని చోట నేనెందుకుంటాను, నేను ఉండనని ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఇళ్లలో పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీనారాయణుల్ని కలిపి పూజించాలి. ఉపాసకులు చేసేటువంటి పద్ధతులు వేరుంటాయి, దాంతో మనకు అవసరం లేదనుకోండి. పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తే ఇద్దరిని కలిపి పూజించాలి. శివుణ్ణి మాత్రం పూజించి పార్వతీదేవిని మర్చిపోకూడదు, పార్వతీదేవిని మాత్రం పూజించి శివయ్యను మర్చిపోకూడదు. ఎప్పుడూ కూడా గృహస్థులు భార్యాభర్తల్ని కలిపి పూజించినట్లయితే తొందరగా భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో మనం విడిచిపెట్టకుండా లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే సంవత్సరం మొత్తము కూడా లక్ష్మీనారాయణుల్ని పూజించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. ఇది ఖర్చుతో కూడినటువంటి పని కాదు, ఎక్కువ కష్టమైనటువంటి పని కూడా కాదు. అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే సులువుగా తేలికగా భగవంతుణ్ణి పూజించుకొని స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ మార్గశిర మాసం మొత్తము కూడా మనం ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి. అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి చెత్త ఉడ్చుకొని ఇంటి ముందర కళ్యాబి చల్లి ముగ్గు పెట్టి ఆ తర్వాత స్నానం చేసుకొని పూజ గదిలో వెళ్ళి ఒక పీట మీద కానీ ఒక చాప మీద కానీ కూర్చొని చక్కగా భగవంతుడి ముందర దీపాలు వెలిగించండి. ఈ మాసం మొత్తము కూడా దీపారాధన చేయండి, విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. నిత్య దీపారాధన గనక మనం ప్రతినిత్యము ఇంట్లో చేసినట్లయితే ఆ ఇంటికి ఒక దైవ శక్తి వస్తుంది, ఆ ఇంటికి ఒక దైవ కళ ఉంటుంది. చక్కగా దీపంలో ఆవు నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, ఇవి 2 మేము కొనలేం గురువు గారు అన్నటువంటి వాళ్ళు కొబ్బరి నూనె అయినా పోసుకొని చక్కగా 3 ఒత్తులు వేసుకొని దీపాలు వెలిగించండి. దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక్కొక్క పువ్వును పెట్టండి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల ఫోటో కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఫోటో కావచ్చు చక్కగా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో స్వామిని పూజించండి. పూజించిన తర్వాత నైవేద్యం ఏం పెట్టాలి, మీకు ఓపిక ఉంటే పాయసం కావచ్చు, లేకపోతే పొంగల్ కావచ్చు, పెరుగన్నం కావచ్చు, ఏదో ఒకటి. మాకు శక్తి లేదు అన్నటువంటి వాళ్ళు చక్కగా ఒక బెల్లం ముక్క నివేదన చేయండి, లేకపోతే కాస్త అటుకులు నివేదన చేయండి, లేకపోతే కాస్త పాలు నివేదన చేసి
ధూపం సమర్పించండి. చక్కగా ఈ మార్గశిర మాసం అయ్యే వరకు ప్రతినిత్యము ఉదయాన్నే ఇంట్లో సాంబ్రాణి పొగ వేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మనకు పురాణంలో చెప్పి ఉన్నారు. ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో, ఏ ఇంట్లో ప్రతినిత్యము నిత్య దీపారాధన చేస్తారో, ఏ ఇంట్లో అయితే సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి సాంబ్రాణి పొగ వేయండి. చక్కగా ధూపం వెలిగించుకొని లక్ష్మీనారాయణులను పూజించండి. ఆ తర్వాత మీకు వచ్చినటువంటి స్తోత్రాలని చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోండి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయై నమః, శ్రద్ధాయై నమః, విభూత్యై నమః. ఇలా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోండి. మహావిష్ణు అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోండి. లేకపోతే కనకధారా స్తోత్రం చదువుకోండి. లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఇవేవి మాకు రావు అన్నటువంటి వాళ్ళు గోవిందనామాలు చదువుకోండి. చక్కగా మీకు ఏదొస్తే దాన్ని చదువుకొని ఆ తర్వాత హారతి చేయండి. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని నోట్లోకి వేసుకొని మీరు చక్కగా వంట చేసుకొని మీ భర్తకు మీ పిల్లలకు వడ్డించుకొని ఆ తర్వాత మీ యొక్క నైమిత్తిక కార్యక్రమాలని మీరు చేసుకోవచ్చు, మీ ఇంటి పనులను చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతినిత్యము ప్రాతకాలంలో పూజ చేసినట్లయితే ఆ కుటుంబం గొప్ప ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇది పరమసత్యం. ఇక ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా వస్తుంది. అంటే ఇంకొక వారం రోజుల తర్వాత ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మార్గశిర మాసము ధనుర్మాసము ఒకటేనా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనమందరము కూడా ఆ చాంద్రమానాన్ని ఆచరిస్తామన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు, కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మనం చాంద్రమానం ప్రకారము జరుపుకుంటాము పండుగలు, ఈ యొక్క వ్రతాలన్నీ కూడా. చాంద్రమానం ప్రకారము చంద్రుడు పాడ్యమి నాడు కృత్తికా నక్షత్రంలో ఉంటే అది కార్తీక మాసం అని, మృగశిర నక్షత్రంలో ఉంటే అది మార్గశిర మాసం అని ఇలా మనం జరుపుకుంటాం. తమిళనాడు వైపు సూర్యమానం పాటిస్తారన్నమాట. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ధనుర్మాసము అని, మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర మాసం అని, తులారాశిలో ప్రవేశించినప్పుడు తులై మాసం అని అలా జరుపుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి మార్గశిర మాసము ధనుర్మాసము రెండూ కూడా ఇంకొక వారం రోజుల్లో కలిసిపోతాయి. కాబట్టి మనం చక్కగా మనం చాంద్రమానం ప్రకారము భగవంతుణ్ణి ఆరాధించుకుందాం, పూజించుకుందాం. ఇక ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. మార్గశిర లక్ష్మీ వారాలు అని వస్తాయన్నమాట. లక్ష్మీ వారము అంటే మనం శుక్రవారం అనుకుంటాం, కాదు. మార్గశిర మాసంలో ఈసారి 4 గురువారాలు వచ్చాయి. కాబట్టి ఈ గురువారాన్ని లక్ష్మీవారము అని మనకు పెద్దలు పురాణాల్లో చెప్పి ఉన్నారు. మార్గశిర మాసం మొత్తము కూడా పూజ చేయలేనటువంటి వాళ్ళు ఈ 4 గురువారాలైనా తప్పకుండా ఒక వ్రతంలాగా లక్ష్మీనారాయణుల్ని పూజించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంటే ఈ మార్గశిర గురువారాల్లో స్త్రీలు తలకి స్నానం చేయకూడదు. అంటే ముందు రోజే తలకు స్నానం చేసుకోవాలి. ఈ యొక్క మార్గశిర గురువారం నాడు స్త్రీలు తలకు స్నానం చేయకూడదు, తడి తలతో పూజ చేయకూడదు అన్నమాట. కొంతమంది తలకు బట్ట కట్టుకొని పూజ చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మార్గశిర గురువారాల్లో ఒక్కొక్క వారము ఒక్కొక్క నైవేద్యం చేయాలని మనకు వ్రతకల్పంలో చెప్పి ఉన్నారు. ఆ వ్రతం ఎలా చేయాలి, ఆ పూజ ఎలా చేయాలి అని తొందరలోనే ఇంకొక వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇక మార్గశిర మాసంలో ప్రతినిత్యము ఇల్లు తడిబట్ట పెట్టాలా, ఇల్లు తుడుచుకోవాలా అంటే అవసరం లేదండి. వారానికి ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, మీకు ఓపిక ఉన్నప్పుడు ఇల్లు తుడుచుకోండి. కానీ పూజ గది వరకు మాత్రం ప్రతినిత్యము చక్కగా తుడుచుకొని పూజ చేస్తే మంచిది. ఇక మార్గశిర మాసంలో ఉపవాసం ఉండాలా అంటే అవసరం లేదండి. ప్రతినిత్యము మనం ప్రాతకాలంలో పూజ చేస్తాం కదా, పూజ చేసి హారతి ఇచ్చే వరకు మనం ఏమీ తీసుకోకూడదు. ఆ తర్వాత చక్కగా భోంచేసుకోవచ్చును. ఇక మాంసాహారం భుజించవచ్చా అంటే భుజించకుండా ఉంటే మంచిది.
ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళు. లేదు మా ఇంట్లో ఒప్పుకోరు, భర్త పిల్లలు మాంసాహారం వండకపోతే వాళ్ళు ఒప్పుకోరు అన్నప్పుడు మీరు చేసి అక్కడ పెట్టేసేయండి. పూజ చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాంసాహారం భుజించకుండా ఉంటేనే మంచిది. మీ కర్తవ్యం మీరు చేసి అక్కడ పెట్టేసేయండి, వాళ్ళు వడ్డించుకొని తింటారు. ఇక మార్గశిర మాసంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలా అంటే అవసరం లేదండి. ఈ 4 గురువారాలు వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం బ్రహ్మచర్య దీక్షను పాటిస్తే సరిపోతుంది. ఇక చన్నీటి స్నానం చేయాలా, వేడి నీళ్లతో స్నానం చేయాలా అంటే మీకు శక్తి ఉంటే చన్నీటి స్నానం చేస్తే మంచిదే, లేకపోతే చక్కగా వేడి నీళ్లతో కూడా స్నానం చేసుకోవచ్చు. ఇక ఈ మార్గశిర మాసంలో నిత్య పూజ ఎవరు చేయాలి? ఎవరైనా చేయవచ్చు. స్త్రీలు, పురుషులు, చిన్న పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు, పూర్వసువాసినులు ఎవరైనా కూడా భగవంతుణ్ణి ప్రతినిత్యము పూజించుకొని చక్కగా మీకు వచ్చేటువంటి స్తోత్రాలు చదువుకోండి, భగవద్గీతను చదువుకోండి, గోవిందనామాలు చెప్పుకోండి. ప్రతినిత్యము పూజ చేసి భగవంతుణ్ణి ఆరాధించి భగవంతుడి కోసం మనం తపిస్తూ ఉన్నామంటే మనము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నామని అర్థం అన్నమాట. కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.